ఉంటుంది. చైన్ లాక్ అది వేరే ఇక్కడ చైన్ లాక్ అంటే కాదు కాదు సార్, అది కాదు. ఇక్కడ అన్లాక్ ఇక్కడ ఇది చైల్డ్ లాక్ అంటాము. ఇదేంటంటే ఇలా అంటే లాక్, సో లోపల నుంచి డోర్ ఓపెన్ అవ్వదు పిల్లలకి. సో ఇది అన్లాక్. ఇది వేసినప్పుడు మనం బయట నుంచి మాత్రమే అన్లాక్ చేయగలరు. లోపల నుంచి మనం నైట్ పిల్లలు ట్రై చేశారు కదా, రాదనమాట, అన్లాక్ అవ్వదు. ఇది ఇలా రిలీజ్ చేసిన తర్వాతనే మనకు లోపల నుంచి అన్లాక్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఇది విండోస్ ఆపరేట్స్ అంటే మన మిర్రర్స్. సో ఇవి ఆటో ఉంటుంది, ఓన్లీ ఫర్ డ్రైవర్ సైడ్ పవర్ విండోకి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇవి మోడ్స్ అంటాము. ఇదేమో ఐఎస్ఎస్ సార్. సో ఇవి ఆల్వేస్ ఆన్లోనే ఉంటాయి. సో వీటిని మీరేం టచ్ చేయొద్దు, ఈ బటన్స్. ఇదేమో ట్రాక్షన్ కంట్రోల్ది. అండ్ ఇది వచ్చేసరికి ఐఎస్ఎస్ అంటాం. ఐఎస్ఎస్ అంటే ఏంటంటే మనం రన్నింగ్లో ఉన్నాం అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ సిగ్నల్ దగ్గర మనం ఆపాము, ఆ టైంలో టైం ఎక్కువ ఉంది అనుకోండి, అంటే సిగ్నల్ డిస్ప్లే ఎక్కువ అవుతుంది అనుకోండి, ఆ టైంలో మనం ఏంటంటే హ్యాండ్ బ్రేక్ పుల్ చేసిన తర్వాత బండి న్యూట్రల్లో పెట్టాలి సార్. ప్లస్ ఎప్పుడైతే మనము మన బ్రేక్ నుంచి లెగ్ రిమూవ్ చేస్తామో ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. దెన్ మీరు ఎప్పుడైతే బ్రేక్ ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా ఇంజన్ ఆన్ అవుతుంది, హ్యాండ్ బ్రేక్ తీసి అన్ని చేసి. ఎస్ సార్, అది ఏ అనేది ఇది వచ్చేసరికి ట్రాక్షన్ మోడ్ అంటారు సార్. ఇదేంటంటే జనరల్లీ మనకి రోడ్ గ్రిప్ గురించి, టైర్స్ రోడ్ గ్రిప్ కోసం. మీరు రన్నింగ్ లో ఉన్నప్పుడు సడన్ బ్రేకింగ్స్ కానీ, స్కిడ్ అయ్యే సిచ్యువేషన్స్ కానీ, లేదంటే శాండ్ ప్లేసెస్ కానీ, ఇది ఎప్పుడు ఆల్వేస్ ఆన్ లోనే ఉంటుంది సార్. మీరు పర్టికులర్ గా ఇది ఆఫ్ చేస్తేనే మీకు అక్కడ సింబల్ చూపిస్తుంది. ఇవి రెండు మీరు పర్టికులర్ ఆఫ్ చేస్తే అసలు అవసరం లేదు, ఆల్వేస్ ఆన్ లోనే ఉంటుంది. అసలు అవసరం లేదు దాంతో. ఇది వచ్చేసరికి మనకి హెడ్ లైట్ అప్ అండ్ డౌన్ సార్, మనకి బీమ్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్. అండ్ ఇది మనకి రైట్ లెఫ్ట్ ఇండికేటర్స్, ఓకేనా. ఇది వచ్చేసరికి ఫాగ్ ల్యాంప్కి ప్లస్ రెగ్యులర్ ల్యాంప్కి అనమాట. మన దాంట్లో ఫాగ్ ల్యాంప్ లేదు కాబట్టి రాదు. అండ్ లో బీము, హై బీము ఆప్షన్స్ ఇవి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి వైపర్ వాషర్, ఓకేనా. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి బ్లూటూత్ కనెక్టివిటీ అవన్నీ మనకు ఆ సిస్టంలో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇది వైపర్ అనేది బ్యాక్ సైడ్ కూడా ఈ వేరియంట్లో ఉండదు సార్. వేరియంట్ టు వేరియంట్ ఫీచర్స్ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. VXI లో ఇంకో దీంట్లో ఉందా? దేంట్లో లేదు సార్, మన దాంట్లో ఐ మీన్ మన వ్యాగనార్లో అయితే లేదు. అది అంటే లేదు, నేను చూసాను. ZXi ప్లస్లో వస్తుంది సార్ అది. ఓకే, ZXi ప్లస్ టాప్ ఎండ్లో వచ్చేసరికి మనము లోపల కూర్చున్నప్పుడు మీరు డైరెక్ట్గా హ్యాండ్ బ్రేక్ కంపల్సరీ వేసి ఉండాలి సార్. బ్లూటూత్ కనెక్టివిటీకి హ్యాండ్ బ్రేక్ ఎంగేజ్ చేస్తేనే మీరు బ్లూటూత్ కనెక్ట్ చేయగలరు. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్లూటూత్ మనం కనెక్ట్ చేయాలంటే ముందే మనం కంపల్సరీ హ్యాండ్ బ్రేక్ వేసి ఉండాలి. అంటే మీరు బిఫోర్ స్టార్టే మన మొబైల్ కనెక్ట్ చేసుకొని దెన్ మీరు స్టార్ట్ అవ్వండి. ఇది మాన్యువల్లో, అది ఇన్ కేస్ మనం మాన్యువల్ రన్ చేయాలంటే అది 1 2 3 4 5 అది ఇలా మనం బ్యాక్ చేస్తుంటాం. అదే యాక్చువల్గా ఏంటంటే సార్ జస్ట్ జాయ్స్టిక్ టైప్ అనమాట. ప్లస్ అనేది ఇంక్రీజ్ ద గేర్, డిక్రీజింగ్ అనేది మీరు చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ స్పీడ్ అదే. ప్లస్ అనేది మనం బ్యాక్ మనం చేసుకోవాలి ప్లస్ అనేది. అండ్ ఇక డ్రైవ్ మోడ్ అనేది మీకు తెలిసిందే సార్. మీకు అక్కడ మాన్యువల్ మోడ్లో ఉన్నారా డ్రైవ్ మోడ్లో ఉన్నారా అనేది ఈ డిస్ప్లేలో చూపిస్తుంది. అండ్ దీంట్లోనే మనకి ట్రిప్ డీటెయిల్స్ వస్తాయి, మొత్తం డీటెయిల్స్ ఆ చిన్న డిస్ప్లేలోనే వచ్చేస్తాయి. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫ్యూయల్ది ఓపెన్ చేయడానికి లిడ్, ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడం కోసం. అండ్ మీకు ఇక్కడ టైర్ ప్రెజర్ అయితే రెగ్యులర్ సార్, అరౌండ్ 30 to 33 టైర్ ప్రెజర్ అయితే. 4 కూడా 4. మీరు హైవే అయితే మాక్సిమం 30 మెయింటైన్ చేయండి, ఇన్ సిటీ అయితే అప్ టు 33. జాకీ అది వచ్చేసరికి సీట్ కింద జాకీ ఉంటుంది సార్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు స్పేర్ వీల్ ఉంటుంది, ఇక్కడ మీకు స్పేర్ వీల్ వస్తుంది. సో స్పేర్ వీల్ ఏమంటే అది మనం రొటేట్ చేసుకుంటే స్పేర్ వీల్ బయటికి తీసుకుంటాం. ఓకే, దీనికి జనరల్లీ స్పీడ్ లిమిట్ అంటూ ఏముండదు, బట్ రికమెండెడ్ స్పీడ్ వచ్చేసరికి మీకు స్పేర్ వీల్ యూజ్ చేసినప్పుడు మాత్రం అరౌండ్ 60 to 80. ఓకే, అది సేఫ్టీ గురించి అంటే. మనకు మైలేజ్ రావాలంటే ఎంత స్పీడ్లో వెళ్తే మనకి బేసిక్గా చెప్పాలి అంటే మైలేజ్ అనేది మనకి పర్టికులర్ స్పీడ్ అంటే ఏముండదు కానీ, బట్ మీకు కొంచెం ఎకానమీ స్పీడ్ మైలేజ్ రావాలి అంటే అప్ టు 80 to 100 సార్. 80 యాక్చువల్గా ఎకానమీ మైలేజ్. సో 100 వెళ్తే కొంచెం డౌన్ అవుతుంది మైలేజ్.
ఇది బ్యాటరీ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో మీకు డైరెక్ట్ ఉండదు సార్, ఓన్లీ వన్ సైడే ఉంటుంది. ఇది యాక్చువల్గా పవర్ సప్లై అనమాట. సో అందుకని దీనికి సేఫ్టీ వైజ్ ఉంటుంది. అవును సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మన కూలెంట్ అనమాట. సో లోపల రేడియేటర్ అది ఉంటుంది. రేడియేటర్ చెక్ చేసుకోవాలి. మన సర్వీస్కి వచ్చినప్పుడు మన వాళ్ళు చెక్ చేస్తారు సార్. అంటే మేము కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం. జనరల్గా మీకు పీరియాడిక్ సర్వీసెస్ ఉంటాయి కదా సార్, ఎవ్రీ ఇయర్ ఆర్ వాటర్ ఇప్పుడు ఇక్కడికి దీంట్లో వాటర్ పోస్తారు సార్. జనరల్గా వాటర్ ప్లస్ కూలెంట్ రెండు దీంట్లోనే మిక్స్ అనమాట. ఎఫ్ కన్నా కొంచెం కిందకు ఉంది కదా సార్. ఇది సార్ ఇక్కడికి ఉంటుంది. అవి మనకి మీరు ఫస్ట్ సర్వీస్కి 1000 కిలోమీటర్స్కి వస్తారు కదా, అప్పుడు మీకు టాప్అప్ చేస్తారు. 1000 ఆర్ టైం కూడా ఉంటుంది. 1000 ఆర్ 1 month సార్. ఫస్ట్ది వచ్చేసరికి, సెకండ్ది 5000 ఆర్ 6 months, థర్డ్ వచ్చేసరికి 1 month ల్యాబ్స్ అయ్యింది, మేము ఏదో రాలేదు 2-3 months అలాగే రావచ్చు. అట్లా ఉండదు సార్. మాక్సిమం 1 month అంటే 1 month దగ్గర ఒక 5 days, ఓకే లేదు 1000 కిలోమీటర్స్ దగ్గర 1200 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అండ్ 6 months ఆర్ 5 months, 6 months ఆర్ 5000 కిలోమీటర్స్ ఒకటి. అండ్ థర్డ్ది వచ్చేసరికి 10,000 కిలోమీటర్స్ ఆర్ 1 year ఉంటుంది. అక్కడ నుంచి మీకు పెయిడ్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. 10,000 కిలోమీటర్స్ సర్వీస్లో మేము ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ చేంజెస్కి మీరు పే చేసుకోవాలి సార్. లేబర్ ఛార్జెస్ అనేది ఫస్ట్ 10,000 కిలోమీటర్స్ వరకు మీకు లేబర్ ఛార్జెస్ ఫ్రీ. దాని నెక్స్ట్ 10,000 వరకు 1 year ఆర్ 10,000 కిలోమీటర్స్. దాని తర్వాత నుంచి మీకు ఏదైనా ప్యాకేజెస్ కావాలనుకుంటే ప్యాకేజెస్ తీసుకోవచ్చు సర్వీస్లోనే. లేదు అంటే మీరు డైరెక్ట్గా రెగ్యులర్ పేమెంట్ ఏదైతే ఉంటుందో అది పే చేసుకొని మీరు సర్వీస్ చేయించుకోవచ్చు. అది వచ్చేసరికి ఫ్యూజ్ బాక్స్ అంటారు సార్. ఫ్యూజ్ బాక్స్ అది ఈసీఎం. అది తీయలేము సార్, అది యాక్చువల్గా ఓపెన్ చేయలేము మనం. అది ఓన్లీ సర్వీస్ వాళ్ళే చూస్తారు. ఇదైతే ఇందులో స్పేర్ ఫ్యూజెస్ ఉంటాయి సార్, స్పేర్ ఫ్యూజెస్ ఉంటాయి దాంట్లో. యాక్చువల్గా ఐ డోంట్ నో, సారీ ఏమనుకోవద్దు, ఎందుకంటే మేము ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు ఏవి సార్. ఓకే వచ్చు కానీ బట్ తీయలేము సార్, అంటే మేము తీయమంట యాక్చువల్గా ఎవరు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక మీకు ఇది ఇంజన్ పోర్షన్ తెలిసిందే. అది మనకి వైపర్ వాటర్. మీరు ఎలాంటి ఆయిల్స్ టచ్ చేయొద్దు సార్, పొరపాటున కూడా మీరు ఏది మీ సొంతగా మీరు ఏది పొయ్యొద్దు ఆయిల్స్. ఏదైనా సర్వీస్ సెంటర్కే తీసుకెళ్ళండి. అది బ్రేక్ ఫ్లూయిడ్ సార్, అంటే మనకి లోపల ఆయిల్స్ రిలేటెడ్ ఉంటాయి కదా, అదనమాట. సో మీకు ఏదైనా కానీ మీరు ఆయిల్ మీ సొంతగా అయితే ఏది టచ్ చేయకండి. ఏదర్ కుదిరితే నియర్ బై ఎవడన్నా మెకానిక్ ఉంటే వాడి దగ్గర తీసుకెళ్ళి టాప్అప్ చేయించుకోండి. లేదు అంటే డైరెక్ట్ సర్వీస్కి తీసుకొచ్చేయండి, ఇవన్నీ చేసేస్తారు. అంటే దాంట్లో ఏది వాడాలి, ఎంత క్వాంటిటీ వాడాలి, దాని రిలేటెడ్ కొన్ని మన స్పెసిఫిక్ రిలేటెడ్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. సో అది మనకి తెలియదు కాబట్టి టచ్ ఎయిర్ కండిషన్ సార్. ఎయిర్ కండిషన్ దీనికి ఎయిర్ కండిషన్కి ఒక ఆయిల్ ఉంటుంది సార్, ఆ పర్టికులర్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయమని. ఓకే, ఇందులో ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది కదా, మాకు అది ఎలా తీస్తారంటే ఇన్ కేసు ఎప్పుడైనా ఎయిర్ స్మెల్ వస్తుంది అది దీంట్లో ఉంటుంది సార్. ఇన్సైడ్ ఎయిర్ ఏసీ వెంట్స్ ఉంది కదా, ఎయిర్ ఏసీ వెంట్స్ కింద వస్తుంది అన్నమాట. యాక్చువల్గా దీని కింద ఉంటుంది. సో అది వాళ్ళు తీసి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ సెట్ చేస్తారు. ఇది తీయాలి సార్ మనం. ఇది తీసిన తర్వాత దాని కింద ఉంటుంది. ఇక్కడ ఇది దీంట్లో ఏముంటుందా? ఏముండదు సార్, అలానే వస్తుంది అది. ఇక్కడంటే నేను ఫస్ట్ టైం ఎలా చూసాను ఇక్కడ. దీనికి ఇన్ కేసు మనం ఏమైనా టచ్ అయినా ఇది ఏం కాదు సార్, ఏం కాదు. అది డైరెక్ట్ బై డిఫాల్ట్ మన వెహికల్ కాదు, అన్ని వెహికల్స్కి అలానే వస్తుంది. ఎయిర్ కండిషన్లో ఫిల్టర్ ఏదో ఇది ఉంటుంది, ఇది తీసి అది తీసిన తర్వాత ఉంటుంది సార్. లోపల వాళ్ళకి ఐడియా ఉంటుంది సర్వీస్ వాళ్ళకి. ప్లస్ ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి వస్తుంది సార్. ప్లస్ స్టీరింగ్ సెంటర్ ఉంది కదా, దాంట్లో ఒకటి బ్యాక్ ఇక్కడ అది ఇచ్చేయండి సార్ పేపర్. ఎలాగ నేను తీసుకోవాలి. పెట్రోల్ ఎక్కడ ఇటువైపు అక్కడ నేను ఓపెన్ చేస్తాను, ఓపెన్